హలో హాయ్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏఎం తెలుగు బ్లాగ్స్. ఫస్ట్ టైం కానీ మీరు నా వీడియో కానీ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. లాస్ట్ టైం నేను చెప్పాను కదండి, మలేషియన్ సూపర్ మార్కెట్ చూపిస్తాను, ఇక్కడ ఏమేమి గ్రాసరీస్ సిక్కుతాయి, ఏమేమి ఐటమ్స్ సిక్కుతాయి అనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను. స్టార్టింగ్ ఇలా ఉంటుందండి. 2 రెస్టారెంట్స్ ఉంటాయి. స్టార్టింగ్ ఫుడ్ అంతా ఉంటుంది. ఎక్కువగా చైనీస్ ఫుడ్డే అవైలబుల్లో ఉంటుందండి. మన ఇండియన్ ఫుడ్ అయితే అస్సలు దొరకదు ఇక్కడ. దానికి ఇంకో ప్లేస్కి వెళ్ళాలా. నెక్స్ట్ టైం మీకు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వీడియో తీసి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఇది చూడండి. కొంచెం లోపలికి వెళ్తే లోపల ఎలా ఉంటుందండి. సైడ్ ఇద్దండి పిజ్జా అది కూడా ఉంది. మొత్తం చైనీస్ ఫుడ్డే ఉంటుంది. ఇటు సైడ్ వచ్చి ఫ్రూట్స్ ఉంటాయండి. యాపిల్స్లో వచ్చి చాలా వెరైటీస్ ఉంటాయి. యాపిల్స్ అవి కూడా మీకు నేను చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇవన్నీ గ్రీన్ యాపిల్, అన్ని యాపిల్స్ అండి. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి యాపిల్స్. ఇటు సైడ్ కూడా వాళ్ళ ఫుడ్డేనండి. ఇదో చూడండి, ఇక్కడ ఏంటంటే ఎక్కువగా చైనీసు మలేషియన్స్ ఉంటారండి. అందుకని ఎక్కువగా వాళ్ళ ఫుడ్డే దొరుకుతుంది. ఇదో చూడండి, ఇదంతా ఒక్కసారి చూడండి. ఇటు సైడ్ వచ్చి ఇదండి వాటర్ మెలన్ ఉంది. ఇదిగోండి అన్నీ ఉన్నాయి. అవన్నీ వెజిటేబుల్స్ అండి. మన వెజిటేబుల్స్ కూడా చాలా తక్కువ దొరుకుతాయండి, లిమిటెడ్. చూడండి అంతా ఒక్కసారి ఎలా ఉందో. ఇటు సైడ్ వచ్చి వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయండి. మీకు చెప్పాను కదా, మన వెజిటేబుల్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ. ఇవి వచ్చి జాంకాయలండి. చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి, భలే ఉన్నాయి. ఇట్లా ప్యాక్ చేసి పెట్టేసి ఉంటారు. అవి 2 వచ్చి 9 రింగిట్స్ అంట. ఇటు సైడ్ వచ్చి పనసకాయలండి. ఇదిగోండి పనసకాయలు ఇట్లాగా ప్యాకింగ్ చేసి పెట్టేసి ఉంటారు. అటు సైడ్ బనానాస్ ఉన్నాయి. చూడండి ఇదిగోండి అవి బేబీ కార్న్ అంట. ఇదిగోండి మన వెజిటేబుల్స్ చూపిస్తాను చూడండి. కొన్ని చిక్కుతాయి ఇక్కడ. అదండి మా హస్బెండ్ నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారు. ఇదండి ఇదంతా ఇట్లా ప్యాక్ చేసి పెట్టుంటారు. మోస్ట్లీ అన్నీ ప్యాకింగే ఉంటాయి, మనం చూసి తీసుకోవడమేను. ఇటు సైడ్ వచ్చి పొటాటోస్ అండి. ఇదిగోండి పొటాటోస్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి. స్వీట్ పొటాటోస్ ఉంటాయి, ఇదిగోండి అన్ని రకాలు. వాటిలో చూడండి ఎన్ని ఉన్నాయో. ఆనియన్స్లో కూడా చూడండి ఎన్ని రకాల ఆనియన్స్ ఉన్నాయో. ఇదంతా ఇవి వచ్చి టమోటాలండి. టమోటాలు మనం ఇక్కడ కొన్ని ఏంటంటే విడిగా ఉంటాయి. అవి మనం తీసుకొని మనకి ఎన్ని కావాలని తీసుకొని అక్కడికి వెళ్ళి వెయిట్ చెక్ చేపిస్తే వాళ్ళు ట్యాగ్ వేస్తారండి. అప్పుడు మనం తీసుకొని వెళ్ళాలా. మామూలుగా అందరు చూసే ఉంటారు స్వీట్ కార్న్, కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది స్వీట్ కార్న్. అదో చూడండి ఎలా ఉందో స్వీట్ కార్న్. మామూలుగా కూడా ఉంటాయి, కానీ ఇవి కూడా ఇక్కడ ఉంటాయి. చూడండి ఎలా ఉందో, అదొక కలర్లో ఉన్నాయి. ఇవి వచ్చి ఎగ్స్ అండి. ఇది మొత్తం ఎగ్సే ఉంటాయి ఇక్కడ అంతాను. ఇక్కడ ఏంటంటే వైట్, బ్రౌన్ కలర్లో అలా డిఫరెంట్గా ఎగ్స్ ఉంటాయి కలర్స్లో. మనకి ఏం కావాలో అవి తీసుకోవచ్చు. ఇటు సైడ్ వచ్చి చీజు, బటరు, పన్నీరు అట్లాగా ఉంటాయండి. అదిగోండి మా హస్బెండ్ అక్కడ ఉన్నారు. చాలా పెద్ద షాపింగ్ మాల్ అండి ఇది. మీకు చాలా వరకు నేను తక్కువే చూపిస్తున్నాను, మరి ఎక్కువ చూపిస్తే మీకు లెంత్ అయిపోతుందని. దాండి ఇది వచ్చి బట్టరు. ఇక్కడ ఏంటంటే మిల్క్ బాటిల్లోనే అవైలబుల్లో ఉంటుందండి. మనం అవే తీసుకొని యూజ్ చేసుకోవాలా. సపరేట్ అయితే మనకి ఇళ్ళ కాడికి వచ్చి పోసేదైతే అట్లా అయితే ఇక్కడ ఉండదు. బాటిల్స్లోనే మిల్క్ ఉంటుంది.
ఇదండి అవన్నీ మిల్కేనండి అంతాను. చూడండి ఒక్కసారి అంతా ఎలా ఉందో. ఇక్కడ వచ్చి రైస్ బ్యాగ్స్ అండి అవన్నీను. ఇటు సైడ్ వచ్చి ఇవన్నీ ఉంటాయండి మొత్తము. అంతా బాగుంటుంది. చూడండి ఒక్కసారి మీకు అన్నీ నేను చూపిస్తాను. ఇవి వచ్చి కూల్ డ్రింక్స్ అండి, అన్ని కూల్ డ్రింక్స్. ఇక్కడ ఏంటంటే ఎంఆర్పి అనేది మెన్షన్ చేసి ఉండరు. మన ఇండియా నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ ఒక్కటే ఎంఆర్పి అనేది ఉంటుంది. ఇక్కడ వాటికి వీళ్ళే రేట్ని ఫిక్స్ చేసుకుంటారు. ఇవన్నీ షాంపూస్, బాడీ లోషన్స్ అన్నీను. ఇవన్నీ చూడండి అన్ని బ్రాండ్స్ ఉంటాయి అంతాను. ఇప్పుడు నేను మీకు నాన్ వెజ్ సెక్షన్ చూపిస్తాను. ఇదిగోండి ఇవన్నీ చేపలు. ఇగో చూడండి ఇలాగే ఉంటాయి. మనకి నచ్చింది తీసుకొని కట్ చేయించుకోవాలా. ఇక్కడ పీసెస్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. ఇగోండి ఇవన్నీ పీసెస్. ఒక పీస్ వచ్చి సమ్ అమౌంట్, అదే కొన్ని రింగెట్స్ ఉంటాయి. 4 రింగెట్స్, 6 రింగెట్స్ అట్లా ఉంటాయి. ఇవన్నీ ఇవ్వండి చేపలు. వచ్చి రొయ్యలు. ఇవ్వండి వీటిల్లో రకాలు డిఫరెంట్గా ఉంటాయి. చూడండి వీటి కాస్ట్ కూడా అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. ఇవ్వండి అంతాను. ఇవ్వండి అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ. ఇవ్వండి మీకు మొత్తం నేను ఒక్కసారి చూపిస్తాను. చూడండి అంతా ఎలా ఉంది ఏంటనేది. ఇక్కడ చికెను ఇక్కడ ఇట్లాగే అవైలబుల్లో ఉంటుంది. కట్ చేసి పెట్టుంటారు. బోన్ ఉంటుంది, బోన్లెస్ ఉంటుంది. మనకి ఎలా కావాలంటే అలాగా. ఇటు సైడ్ కూడా ఉన్నాయండి. ఇటు సైడ్ కూడా నేను చూపిస్తాను చూడండి. ఇలా డిఫరెంట్గా ఉంటాయి. ఇగోండి ఇవన్నీను ఇట్లా మొత్తము. ఇటు సైడ్ వచ్చి ఇది చికెన్ మటన్ సెక్షన్. ఇదంతా ఇట్లా ఉంటుంది. ఇంకా మనం చూసి ఇంకా తీసుకోవడమేను. ఓవరాల్గా మొత్తం ఇలా ఉంటుంది అంతాను. ఇటు సైడ్ వచ్చి ఇవి వచ్చి ఎండబెట్టిన చేపలండి. ఇట్లా ప్యాకింగ్ చేసి ఉంటారు. చిన్న చేపలని ఇలా ఎండబెట్టి మనకి దొరుకుతాయి చూడండి మనకి ఇళ్ళ కాడ అట్లాగా. ఇగోండి ఇవన్నీ ఎండబెట్టిన చేపలు రకరకాలుగా ఉన్నాయి. వాటి పేరేందో నాకు తెలీదు. ఇగోండి అన్నీ చాలా ఉన్నాయి. చూడండి ఒక్కసారి. అంతా ఒకసారి చూపిస్తాను చూడండి ఓవరాల్గా ఎలా ఉంది ఏంటనేది. ఇవన్నీ ఐస్ క్రీమ్స్ అండి. ఇక చూడండి అన్ని ఫ్లేవర్స్ దొరుకుతాయి. ఇవ్వండి అన్ని వెరైటీస్. మనకి ఐస్ క్రీమ్స్ కావాలన్నా అన్నీ ఉంటుంది. ఇవ్వండి మొత్తం ఐస్ క్రీమ్సేనండి. ఇవన్నీ ఐస్ క్రీమ్సే. ఇదంతా ఒకసారి చూసేసేయండి. ఇంకా మా షాపింగ్ అయిపోయింది. ఇంకా బిల్లింగ్ కౌంటర్ కాడికి వెళ్ళిపోదాము. ఇదండి వచ్చేసాము. ఇదండి మా హస్బెండ్ ఉన్నారు అక్కడ.
దాన్ని ఇట్లా ఉంటుంది బిల్లింగ్ కౌంట్. ఇక్కడ మనము బిల్ వేయించుకొని తీసుకొని ఇంకెళ్ళిపోవడమే. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.